పేస్ ఒక మ్యాక్డొనాల్డ్ న్యూ వీడియో. ఈరోజు మన వీడియోలో ఎడిపోతున్నాం అంటే అర్థమైతే రెస్టారెంట్ కొడేలు గుట్టనా ఈడేమంటాడు కొడేలు గుట్ట అంటాడు, నువ్వు కొడేయి గుట్ట. సో గైస్ అడిగిపోతున్నాం. టైం చూడరే 5:16 నిమిషాలు 1 సెకండ్స్. ఎప్పుడు ఆడికి వస్తాడు చూసా 2 నిమిషాలు లీవ్ కొట్టారు. రంగుల రత్నం. సో గైస్ వేర్ వి గోయింగ్ టు కోయడా. ఇందాకేం చెప్పినా బ్రో? కొడేలు గుట్ట. కోయడే అంటుండు. ఇప్పుడు ఏమంది కరెక్ట్ చూద్దాం. ఎవరు ఫస్ట్ లేచారు రేపు? ఎవరు ఫస్ట్ లేచారు? అడిగి పోతున్నాం గైస్. ఇప్పుడు కోయడా అంట, కొడేలు గుట్ట కాదు కోయడా. ఇప్పుడు వెళ్ళిపోతాం చిల్లి. కొండ ఎక్కుతున్నాం గాయస్, బండి ఎక్కుతలేదు కొండ. ఇదేం రావే బండి. సో గైస్ ఇప్పుడు మనం ఏడంటే ఎక్కేసినాం. మనం కొండ మొత్తం ఎక్కేసి ఆడ బండ్లు పార్క్ చేసినాం. నువ్వు రామ్బాయి, నువ్వు సిగ్గుపడకు, నువ్వు ఇడికి రా. ఇగో అందరి లెక్క వీడు కూడా సిగ్గుపడుతుంది ఇప్పుడు. ఎందుకు రామ్బాయి నువ్వు నా వీడియోకి ఎందుకు వస్తలేవు రేపు? కొంచెం బిజీ ఉన్నాం బాయ్, మనం బిజీ. ఎందుకు కాలేజ్ పోతుంది? కాలేజ్ పోకుండా ఏమో చేస్తుండే. నీ గురించి నీ సిగరెట్లు చెప్పు కదా ఒకసారి. కొన్ని సిగరెట్స్ ఏమున్నా? ఏం లేవా? లేవు బాయ్, నిజం. వావ్ గైస్, లొకేషన్ అసలు మీకేం కనిపిస్తలే, ఎంత మంచి ఉందంటే అల్టిమేట్ మంచు. వచ్చాడు పోవాలి బ్రో, వచ్చాడు పోవాలి. బ్రో మంజుమల్లి బాయ్స్ కాదు, మంచులో బాయ్స్ ఇది. దా బ్రో, అదే ఓంపా వాడ హైవే, అది మొత్తం హైవే. అది కూడా హైవే అదే కదా మనం పోయి. నాకు తెలుసు పా బ్రో పా. సో గైస్ రామ్ ఎందుకు రాబోతుంది రామ్ వీడికి? నీకెప్పు వీడికా? ఇక అడుగుతే ఏం చెప్పాలంటే ఇక రాబోతే వచ్చినావు. అయితే మ్యాథ్స్లో ఒక ఫార్ములా చెప్పు కదా. సో గైస్ ఆడ కూర్చున్నారు. వీటికి మంచి ఉంటావు వీడియో అయితే. సన్ రైజ్ మంచి చూసి రాయస్ ఎట్లుందో. మొత్తం మనాలి గినాలి కాదు, కొడై హైదరాబాద్. నువ్వు రావురా? ఓకే, మొత్తం అది ఆడికించి అయితే మనకి హైవే అంటారు, దాన్ని ఏమంటారు, హైవే కనిపిస్తుంది. ఇట్లా టర్నింగ్ వస్తుంది హైవేకి. మొత్తం కొండలు చూడుర్రి. కొంచెం జాన్ని వెళ్ళిపోతాం కిందికి, పరలోకానికి వెళ్ళిపోతాం.
పరలోకానికి వెళ్ళిపోవాలి. సో గైస్ కోయిడే ఎందుకు వచ్చినామేమో అని వస్తే స్లాబ్లే దింపుతుండు రాంబాయి. మనం వచ్చామని మొత్తం పబ్లిక్ తెలియాలంటావా, పబ్లిక్ మొత్తం నజర రావాలంటావా? అయితే నీ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇట్లనే ఏమంటే ఇంటర్వ్యూ వేద్దాం అనుకుంటున్నా. ఎంత తీసుకుంటే ₹1,00,000. ₹1,00,000 తీసుకుంటే నేనే నీకు ఇంటర్వ్యూ చేస్తాను నీకు కావాలంటే. ఇక రాంబాయ్తో ఇంటర్వ్యూ కావాలంటే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లలో రాంబాయ్ అని పెట్టుర్రి. మంచి మంచి క్వశ్చన్లు అన్నీ అడుగుదాం. ఏమంటున్నా దెబ్బకి ఎన్ని రోజులు కాలేజ్ పోయినావు ఈ సంవత్సరంలో అని అడుగుదాం. పోయినా బాయ్ ఆడే రాలేదా? ఏమేమో చేస్తున్నావు అని తెలిసింది మాకైతే. ఏంటి క్యాబ్ కొత్తగా ఉంది, ఎవరిది కొన్నావా? కొత్తగా కొన్నావా అన్నీ? స్నాప్లో ఫిల్టర్ 6:30 అవుతుంది. మొత్తం స్నో ఉంది మొత్తం. ఇప్పుడు సన్ రైజ్ అయితే చూద్దాం. మస్తు అవసరం అంటే అవసరం ఉంటుంది మొత్తం. అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి అని ఇప్పుడు ఇటుకించి పడ్డామనుకో ఏమవుతుందని చెప్పు. గాంధీ హాస్పిటల్ లాగా బతికి ఉంటామా లేకపోతే ఈయనే పోతామా? మాకు తెలియదు అంటావా? ఒకసారి ట్రై చేయాలంటావా? ట్రై చేద్దామా? అది కాదు, ఆ చెట్టు ఆ పొక్కలకి ఎందుకు పెరిగింది అది చూడు ఒకసారి. ఆ పొక్కలు ఎవరు హోల్ కాదు బ్రో, కొండ మధ్యలో అంటే అరే దాన్ని ఏమంటారా మరి చెప్పురా? చెరువు అంటాడు. ఆ చెరువు ఉంది, ఆ చెరువులో దూకి డ్యాన్స్ చేద్దాం. తెలుసుగా మనము ఈ కొండ ఎక్కేటప్పుడు మనం ఒకటే అనుకున్నాం, మౌంటైన్ డ్యూ. భయం వదిలి గెలిచి చూడు, మీరు వేరేది అనుకోకురే. అట్లా అప్పటి నుంచి చాలా చలిగా ఉంది. అరే ఒక మ్యాచెస్ తెచ్చు. మనం ఇప్పుడు ఈ కొండ దిగేసి మళ్ళీ ఆడిగిద్దాం. ఆడి నుంచి వ్యూ ఎట్లా అనిపిస్తే చూపిస్తాం మీకు. చాలా చలి ఉంది, ఇప్పుడు దిగుదాం కిందికి. సో గాయస్ చెప్పులు అయితే వేసుకొని లేదు. చెప్పులు ఎందుకు వేసుకొని లేదంటే ఒక టెంపుల్ ఏరియా అంట. టెంపుల్ నిమ్మలం దిగి వస్తే అవుతుందా? ఇట్లా దండ వస్తున్నావు. నాకు ఒక ధైర్యం ఉంటుంది రామ్ నువ్వు ఉంటామని. ఎక్కించి పోదామంటావు? ఇట్లా అల్లకించా పోదాం పా. మననే కూడా ఆపుతా కూడా. అది చిన్న రాంబాయ్. మాకు కూర్చొని మళ్ళీ కనిపిస్తుంది మొత్తం. రామ్ నువ్వు ఒక మంజుమిల్లి బాయ్స్ చూసినావు? మంజుమిల్లి బాయ్స్ సినిమా చూసినావా అని దారి పెట్టుకొని దారి వచ్చేసింది దారి. సైకిల్ అడిషన్ రామ్ ఫాస్ట్ ఎక్కువ. ఓ గాయ్స్ ఎక్కువను అటు పోమని చూస్తాను. చూపించాడు చూడండి కాదు. సో గైస్ అప్పుడు సుభాష్ చంద్రబోస్ కాదు, అప్పుడు సూర్యాబాయి కాదు. అందుకే నేను ఇట్లున్నా, లేకపోతే స్ట్రాంగ్ ఉంటా.
మొత్తం ఇప్పుడు ఆకలి వేసి దమ్ దమ్ వస్తుంది మొత్తం. ఎడికి పోదాం రామ్ చెప్పు. నువ్వుదా రిస్క్ ఎందుకు ఇట్లా దిగొచ్చు, ఇట్లా దిగి అటు ఎట్లయినా మళ్ళీ ఇక్కడికి వచ్చామా. మళ్ళీ ఎక్కడ నీకేమన్నా అయితే వేయక సమాధానం చెప్పలేదు నేను. సెట్ అది ఇదేనా ఇక్కడ ఇట్లా ఎప్పుడు అయితే లేదు. అద్దేతా అద్దేతా ఆయనా డాన్స్ ఒకటి నేను ఒక పాట ఆడుతుంది డాన్స్ చేయాలి మొత్తం ఫ్లోకా ఫోక్ కాదు ఫ్లోక్ ఆడు నువ్వు ఫ్లోక్. ఏ పాట ఆడాలి రా మొక్క నీకు చెబుతుంది ఇది ఆడలో కూర్చుంటా నేను ఇంట్లో కూర్చుంటా ఇట్లాంటిగా మంచి పడవాడిని అనుకో నా వచ్చేస్తుంది నీకు సింగర్ రాంబాయ్ అని. అరే ఇంకా మంచి ఎక్కువైందేం కదా షోన్. లేకపోతే నాకు కళ్ళట్లా అనిపిస్తుంది మబ్బు ఎందుకు మన నిజాలు ఎందుకు ఒప్పుకోవాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసిరంట ప్లేస్ని. టికెట్ ఏమంటావు? ఎప్పుడు ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కుదాం ఇప్పుడు తన ఇట్లా ఇట్లా దుంగమా ఇట్లా దుంగం స్పైడర్మ్యాన్ వద్దు. అది ఆడ కూడా ఆ కొండ ఉండే ఆడ అది మిషన్ కొండ కొట్టి చిన్న కొండని తీసేసి ఆడ చూసినావా? మొత్తం ప్లేస్ ఎందుకుంటున్నా అనుకుంటున్నా అట్లా. ఒకటి కొండ, 2 కొండ, 3 కొండ, 4 కొండ, 5 కొండ, 6 కొండ. మనం గ్రీన్ కలర్ వాటర్ ఫాల్ కూడా చూస్తాం. ఆడ ఒక బావి ఉంది, ఇక్కడ ఒక చెరువు పాండ్ సర్ఫేస్ ఏరియా. అంటే డ్యూ టు ఎక్సెసివ్ గ్రావిటీ ఫోర్స్ దిస్ ఈజ్ pond is very useful to us. Coordinator form is there, and Ram shirt color is very nice. Which color? Yellow color, pink color, blue color. Wow. అయితే నీ ఫేస్కి ఏం యూజ్ చేస్తావు అంత గ్లో వస్తుంది చెప్పు. పెట్టే అన్ని వద్దు నైజా దిగదా అంటే చెప్పాలా నువ్వు ఇట్లా నేను రోజు స్నానం చేయ అని చెప్పా. నిజం చెప్తున్నా కదా నేనే నీకు. స్నానం చేస్తావు అయితే నువ్వు రోజు? మరి ఎన్ని రోజులకి ఒకసారి చేస్తావు? రోజు చేసావా? రోజుకి ఎన్నిసార్లు చేస్తావు? రోజుకి 2 సార్లు ఎక్కువ. అరే ఇప్పుడు మళ్ళా పైకి ఎక్కాలంటే చేతి అలా చేతు వద్దు చేతొద్దు. చేద్దాం అది రీల్ నడు. సూర్య ప్రయోగాలు చేస్తుంది. సూర్య పొద్దున మీద రాలే.
ఇండియన్ వస్తుంది కదా ఇప్పటిదాకా ఎండ సైడ్ నుంచి వస్తుందేమో బ్రో నార్త్లో వస్తుందా ఎండ వెస్ట్లో వస్తుందా నాకు తెలిసి ఏమంటారు వెస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇగో ఏడికించి వస్తుంది అంటే ఎండ ఏడికించి అట్లే ఆడికించి సూర్యుడు కనిపిస్తుంటే అంటే ఆడి నుంచి వస్తాయి ఎండ ఏమన్నా ఈస్ట్ నార్త్ ఏమొద్దు సన్ కమింగ్ సన్ గోయింగ్ సన్ కమింగ్ సన్ గోయింగ్ మూన్ గోయింగ్ అదే మూన్ ఇప్పుడు వెళ్ళిపోయింది సన్ వస్తుంది ఇప్పుడు సో బండ్లు అయితే చాలా స్పీడ్గా పోతున్నాయి అని పోతున్నాయి బండ్లు ఇప్పుడు జెర్సీ పెట్టిన కొండ మధ్య అలా పండుకొని వెళ్ళిపోదాం ఇంటికి నువ్వు డ్యాన్స్ వచ్చిండు ఇట్లా ఇట్లా అంటున్నావు ఇట్లా అని ఓ గాయస్ సన్ అయితే ఇప్పుడు రేజింగ్ చేస్తుండు సన్ ఇప్పటిదాకా రాలేదు సన్ ఎందుకు రాలేదంటే చెప్తలేడు అసలు ఇప్పుడు సన్ ఈస్ట్లోకి ఏం వస్తుంది నార్త్లోకి ఏం వస్తుంది ఇప్పుడు అన్ని అడిగి తెలుసుకుందాం ఫుల్ నేమ్ ఏం చెప్పురా మా ఆడియన్స్ నీ పేరు నీ ఫుల్ నేమ్ చెప్పురా మా ఆడియన్స్ రామ్ చరణ్ అంటే ఎందుకు పెట్టారు మీ ఇంట్లో అట్లా పేరు హీరో కాబట్టి రామ్ చరణ్ పెట్టిరా అంటే ఏం సినిమా తీద్దాం అనుకుంటున్నాను నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ తీసినావు అయితే గిలిగిలి అయితే ఫస్ట్ తీసినావు అయితే సినిమా మరి అయితే ఎంత బడ్జెట్ పెట్టినావు అయితే సినిమాకి నువ్వే ప్రొడ్యూసరా అన్ని నేనే హీరోయిన్ కూడా నువ్వేనా హీరోయిన్ కూడా ఎంత రామ్ నా బ్లాగ్స్ ఎట్లా అనిపిస్తాయి రామ్ చెప్పు రామ్ నా జరా అన్నిటికి గిలిగిలి వస్తుంది ఇక గిలిగిలి సో గైస్ మంచిగా కూర్చుందాం జరసేపు మెడిటింగ్ చేద్దాం దాన్ని ఏమంటారు మెడిటేషన్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సో గైస్ ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాం మనం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వస్తాం అప్పటిదాకా ఇలా పెట్టు చేతి ఇట్లా పెట్టు డన్